మార్చుకోవాలి. అందుకని రాజ్యాంగ సవరణల ద్వారానే ఈ ప్రాతినిధ్యం లేని కులాలకు గూడా ప్రవేశపెట్టాలి. ఇంకొకటి ఏంటిది అనంటే ఆంగ్లో ఇండియన్స్‌కి ఏ విధంగానైతే వాళ్ళ ప్రతినిధులు ఎన్నిక గాకపోతే నామినేటెడ్ జేయొచ్చని పెట్టారో, ఇది ఇప్పుడు సంచార బీసీ కులాలకు, ఎంబీసీ కులాలకు గూడా అదే విధంగా పెట్టాలి. అదే విధంగా ఒక చట్టం తీసుకురావాలి. ఏమని అనంటే మొత్తం 80% సీట్లన్నేమో ఓహ్! ఎలక్షన్ జరిపించాలి. 20% సీట్లనేంటిది అనంటే వేకెంట్‌గా ఉంచి ఎలక్షన్ అయిన తర్వాత ఏ ఏ కులాలైతే గెలవలేని కులాలున్నాయో, ఆ గెలవలేని కులాలకు నామినేటెడ్ చేసే విధంగా ఇప్పుడు రజకులు గెలవలేదనుకోండి, రజకులను నామినేటెడ్ చేసే విధంగా కొన్ని స్థానాలను వేకెంట్‌గా ఉంచాలి. ఎలక్షన్ అయిన తర్వాత భర్తీ చేయాలి. అదేవిధంగా కుమ్మర్లకు వేయాలి, నాయి బ్రాహ్మణులకు జేయాలి, వడ్డెర్లకు జేయాలి. ఎంబీసీ కులాలు చాలా కులాలున్నాయి. వాళ్ళను నామినేటెడ్ చేసే విధంగా వాళ్ళ సీట్లను 20% ఏంటిది అనంటే ఆహ్, ఎలక్షన్ జరపకుండానే వాటిని నామినేటెడ్ కింద వదిలేయాలి. ఆ విధంగా చట్టం తీసుకొని రావాలి. ఆ విధంగా తీసుకొని రావటం వల్ల వాళ్ళకి కనీసం ఏందనంటే ఒక వ్యక్తి నామినేటెడ్ సిస్టమ్ ద్వారానన్నా లోక్‌సభలోకి, అసెంబ్లీలోకి వెళ్లి తన వాయిస్‌ని వినిపించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ గూడా ఇప్పుడు కొత్తగా డీలిమిటేషన్ వస్తుంది. కొత్తగా సీట్లు గూడా పెరుగుతున్నాయి. ఈ కొత్త సిస్టమ్‌లో రాజకీయ సంస్కరణలు గూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో పరిపూర్ణంగా రాజకీయ సంస్కరణలు తీసుకొనొచ్చి అన్ని వర్గాలకు గూడా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం ఉండే విధంగా, ప్రాతినిధ్యం ఉండే విధంగా మార్పులు తీసుకొనొస్తేనే ఈ దేశం ముందుకు పోతుంది తప్ప కొన్ని వర్గాలు మాత్రమే పరిపాలించడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పి మరి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.